నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. 16 ఏళ్ల వయసులో క్యాన్సర్ ముప్పు, కట్ చేస్తే 21 ఏళ్ల వయసులో మిస్ వరల్డ్ టైటిల్. ట్రబుల్ జర్నీ నుంచి ప్రపంచ సుందరిగా థాయిలాండ్ బ్యూటీ ఎలా ఎదిగింది? గ్రాండ్ ఫినాలేలో జడ్జీలు అడిగిన ప్రశ్నలేంటి? సుగుణాల సుందరి ఇచ్చిన సమాధానమేంటి? మిస్ వరల్డ్ ప్రైజ్ మనీ ఎంత? ప్రయోజనాలేంటి? ఈసారి క్రౌన్ స్పెషల్ ఏంటి? హైదరాబాద్ వేదికగా సాగిన మిస్ వరల్డ్ పోటీలు తెలంగాణ ప్రతిష్టను పెంచాయా? ఎంతో ఉత్కంఠ రేపిన ప్రపంచ సుందరి ఎవరో తేలిపోయింది. మిస్ వరల్డ్ 2025 విజేతగా థాయిలాండ్ భామ ఓపెల్ సుచాత ఎన్నికైంది. అందం, అభినయం, ప్రతిభతో ప్రపంచ అందాల సుందరిగా నిలిచింది. సుచాత బ్యాక్గ్రౌండ్ ఏంటి? 16 ఏళ్ల వయసులో క్యాన్సర్ ముప్పుని ఎలా ఎదుర్కొంది? ట్రబుల్ జర్నీ నుంచి వరల్డ్ బ్యూటీగా ఎలా ఎదిగింది? ప్రపంచ సుందరిగా థాయ్ భామ సుచాత. అందం, అభినయం, ప్రతిభలో సత్తా. అందంతో పాటు ఆశయంలోనూ గ్రేట్. 16 ఏళ్ల వయసులో క్యాన్సర్, 21 ఏళ్ల వయసులో మిస్ వరల్డ్ టైటిల్. చార్మింగ్ బ్యూటీ ప్రపంచ సుందరిగా ఎలా ఎదిగింది? గ్రాండ్ ఫినాలేలో జడ్జీలు అడిగిన ప్రశ్నలేంటి? సుగుణాల సుందరి ఇచ్చిన సమాధానమేంటి? మిస్ వరల్డ్ ప్రైజ్ మనీ ఎంత? ప్రయోజనాలేంటి? 72వ మిస్ వరల్డ్ విజేతగా థాయిలాండ్కు చెందిన ఓపల్ సుచాత ఎంపికైంది. మిస్ వరల్డ్ 2025 కిరీటాన్ని ఆమె కైవసం చేసుకుంది. 108 దేశాలకు చెందిన అందాల భామలతో పోటీపడి సుచాత ప్రపంచ అందాల రాణిగా నిలిచింది. ఉత్కంఠగా సాగిన మిస్ వరల్డ్ పోటీల్లో ఓపల్ సుచాత చువాంగ్ శ్రీ ప్రపంచ సుందరి కిరీటాన్ని సొంతం చేసుకుంది. మిస్ వరల్డ్ 2024 క్రిస్టినా పిస్కోవా 72వ ప్రపంచ సుందరి కిరీటాన్ని సుచాత చువాంగ్కు అలంకరించింది. 1వ రన్నరప్గా ఇథియోపియా, 2వ రన్నరప్గా మిస్ పోలాండ్, 3వ రన్నరప్గా మిస్ మార్టినిక్ నిలిచారు. మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలిచిన తొలి థాయిలాండ్ దేశస్థురాలు సుచాత కావడం హైలైట్. సుచాత 2003 సెప్టెంబర్ 20న థాయిలాండ్లోని ఫుకెట్లో జన్మించింది. కజోన్ కిట్సుకా స్కూల్లో ప్రైమరీ, సెకండరీ ఎడ్యుకేషన్ చదివింది. ప్రస్తుతం పాలిటిక్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్లో బ్యాచిలర్స్ డిగ్రీ చేస్తోంది. బిజినెస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన మోడలింగ్, అందాల పోటీల్లో పాల్గొనడం అంటే తెగ ఇష్టం. థాయ్, ఇంగ్లీష్తో పాటు చైనీస్ భాషలోనూ ప్రావీణ్యురాలు. 2021 నుంచి అందాల పోటీల్లో పాల్గొంటోంది. తొలి ఆడిషన్స్లో నిరాశే ఎదురైనా అధైర్యపడలేదు. 2022 మిస్ యూనివర్స్ థాయిలాండ్ కాంటెస్ట్లో పాల్గొని 2వ రన్నరప్గా నిలిచింది. 2024లో మిస్ యూనివర్స్ థాయిలాండ్ విజేతగా నిలిచింది. సుచాత ఓపల్ ఫర్ హర్ స్లోగన్తో మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొంది. ఈ నినాదం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపాలన్నదే తన లక్ష్యమని చెప్పుకొచ్చింది. 16 ఏళ్ల వయసులోనే క్యాన్సర్ ముప్పు నుంచి బయటపడింది. ఆమె రొమ్ములో కణితి ఉన్నట్లు తేలింది. అది క్యాన్సర్ కాదని, ప్రమాదం లేదని వైద్యులు చెప్పడంతో ఊపిరి పీల్చుకుంది. భవిష్యత్తులో క్యాన్సర్ బారిన పడకుండా దాన్ని తొలగించారు. అప్పట్నుంచి క్యాన్సర్ బాధితుల కోసం క్యాంపెయిన్ చేయాలని నిర్ణయించింది. థాయిలాండ్లో రొమ్ము క్యాన్సర్పై అవగాహన కల్పిస్తోంది. క్యాన్సర్ బాధితులకు అండగా ఉండేందుకు నిధులు సేకరిస్తోంది. And I said that I never believed that one can have a friend from around the world. And by a friend, I mean a friend full of love, support, companionship. But I received it here at Miss World, and I think it's a very beautiful thing. It's one of the best opportunity I ever had in my life to get to know everyone, not just their cultures, but also their inspiring stories that in the future inspires me. 20 రోజులుగా అంతర్జాతీయ స్థాయి అందాల పోటీలు ఆద్యంతం రసవత్తరంగా సాగాయి. హైదరాబాద్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో 72వ మిస్ వరల్డ్ తుది పోటీలు కలర్ఫుల్గా సాగాయి. తుది పోటీల్లో సత్తా చాటి క్వార్టర్ ఫైనల్స్కు 40 మంది ఎంపికవ్వగా ఒక్కో ఖండం నుంచి 2 ముందంజ వేశారు. ఇలా ఫైనల్ రౌండ్కు 4 ఎంపికయ్యారు. ఈ ఫైనల్ రౌండ్ ఎంతో ఆసక్తికరంగా కొనసాగింది. జడ్జీలు అడిగిన ప్రశ్నలకు కంటెస్టెంట్లు సమాధానాలిచ్చారు. వాటికి మార్కుల ఆధారంగా విజేతను ప్రకటించారు. అందులో థాయిలాండ్ సుందరి సుచాతను మిస్ వరల్డ్ కిరీటం వరించింది. భారత్కు ప్రాతినిధ్యం వహించిన మిస్ ఇండియా నందిని గుప్తా టాప్ 8లోనే ఎలిమినేట్ అయింది. టాప్ 8లో మార్టినిక్, బ్రెజిల్, ఇథియోపియా, నమీబియా, పోలాండ్, ఉక్రెయిన్, ఫిలిప్పీన్స్, థాయిలాండ్ నిలిచాయి. ఖండాల వారీగా టాప్ 2 నుంచి ఒకరిని షార్ట్ లిస్ట్ చేశారు. నువ్వు మిస్ వరల్డ్ అయితే ఏం చేస్తావు అని అడిగిన ప్రశ్నకు 45 సెకండ్లలో మెరుగైన సమాధానం ఇచ్చిన వారికి నిర్వాహకులు అవకాశమిచ్చారు. ఆసియాన్ ఓషియానియా ఖండం నుంచి థాయిలాండ్, ఫిలిప్పీన్స్ భామలు టాప్ 8కు అర్హత సాధించారు. ఇందులో జడ్జీలు అడిగిన ప్రశ్నలకు మెరుగైన సమాధానాలు ఇచ్చిన అనంతరం టాప్ 4ని సెలెక్ట్ చేశారు. థాయిలాండ్, పోలాండ్, మార్టినిక్, ఇథియోపియా టాప్ 1కు చేరగా ఇందులో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన థాయిలాండ్ సుందరి ఓపల్ సుచాత విజేతగా నిలిచి
మిస్ వరల్డ్ 2025 కిరీటం దక్కించుకుంది. తెలంగాణ రాజధాని హైదరాబాద్ వేదికగా 2025 మే 10న మిస్ వరల్డ్ 2025 పోటీలు గ్రాండ్గా మొదలయ్యాయి. మే 10 నుంచి 31 వరకు ఈ అందాల పోటీలు రసవత్తరంగా జరిగాయి. 107 దేశాల అందగత్తెలు మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొన్నారు. వివిధ విభాగాల్లో ఎలిమినేషన్ అనంతరం మే 31న మిస్ వరల్డ్ 2025 విజేతను ప్రకటించారు. తెలంగాణ జరూర్ ఆనా నినాదంతో మిస్ వరల్డ్ పోటీలను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది. మిస్ వరల్డ్ పోటీలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన ఏర్పాట్లు చేసింది. హైటెక్స్ వేదికగా మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలే అట్టహాసంగా జరిగింది. ఫినాలేకు రాష్ట్ర టూరిజం శాఖ, మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ భారీ ఏర్పాట్లు చేశాయి. గ్రాండ్ ఫినాలేకి 3,500 మంది గెస్టులుగా హాజరయ్యారు. టాలీవుడ్, బాలీవుడ్ నటీనటులు వచ్చారు. 2016 మిస్ వరల్డ్ విన్నర్ స్టెఫనీ డెల్వాలే, సచిన్ కుంభర్ ఫినాలే ఈవెంట్ను హోస్ట్ చేశారు. బాలీవుడ్ తార జాక్వెలిన్ ఫెర్నాండెజ్, ఇషాన్ ఖట్టర్ స్పెషల్ లైవ్ షో నిర్వహించారు. జడ్జీలుగా జూలియా మోర్లీ, నటుడు సోనూ సూద్, సుధారెడ్డి, రానా దగ్గుబాటి, జయేష్ రంజన్, మనుషి చిల్లర్, నమ్రతా శిరోడ్కర్, డోనా వాల్ష్, కరీనా టర్రెల్లు వ్యవహరించారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలు కుటుంబ సమేతంగా హాజరయ్యారు. ఇక మిస్ వరల్డ్ హ్యుమానిటేరియన్ అవార్డు సోనూ సూద్ అందుకున్నాడు. కోవిడ్ సమయంలో ఆయన చేసిన మానవతా చర్యలకు గుర్తింపుగా ఈ అవార్డు అందించారు మిస్ వరల్డ్ నిర్వాహకులు. రానా దగ్గుబాటి చేతుల మీదుగా జ్ఞాపిక ఇచ్చారు. స్టేజ్ పైన వదలబొమ్మాడి డైలాగ్ చెప్పి ప్రేక్షకులను ఉత్సాహపరిచాడు సోనూ సూద్. మిస్ వరల్డ్ గ్లోబల్ అంబాసిడర్గా సుధారెడ్డి నియమితులయ్యారు. మిస్ వరల్డ్ సీఈఓ జూలియా మోర్లీ జ్ఞాపికను అందించారు. చాలా ఆనందంగా ఉందన్న సుధారెడ్డి అద్భుతమైన ఏర్పాట్లకు తెలంగాణ ప్రభుత్వానికి, టూరిజం శాఖకు కృతజ్ఞతలు తెలిపారు. మిస్ వరల్డ్ పోటీల ప్రారంభం నుంచి ముగింపు వరకు ఎలాంటి ఆటంకాలు లేకుండా తెలంగాణ ప్రభుత్వం సక్సెస్ఫుల్గా నిర్వహించింది. కాంటెస్ట్ జరుగుతున్న సమయంలో భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు తలెత్తినా ఆ ప్రభావం పడకుండా విజయవంతమయ్యేలా చూసింది. సుజాతకు మిస్ వరల్డ్ కిరీటంతో పాటు 8.5 కోట్ల ప్రైజ్ మనీ దక్కబోతోంది. దీంతో పాటు మిస్ వరల్డ్ విజేతకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. బ్యూటీ విత్ ఏ పర్పస్ ప్రాజెక్టులకు ప్రాతినిధ్యంతో పాటు బ్రాండ్ ఎండార్స్మెంట్లు, సినీ అవకాశాలు, మోడలింగ్ కాంట్రాక్టులు దక్కుతాయి. ఈసారి క్రౌన్కు ఉన్న ప్రత్యేకత ఏంటి? అందాల రాణి ఓపల్ సుజాతకు మిస్ వరల్డ్ కిరీటంతో పాటుగా కళ్ళు చెదిరే ప్రైజ్ మనీ కూడా లభిస్తుంది. 8.5 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ దక్కించుకుంది. ఈ ప్రైజ్ మనీ మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్స్ ప్రధాన స్పాన్సర్ల ద్వారా అందుతుంది. కేవలం ప్రైజ్ మనీ కాకుండా అనేక ప్రయోజనాలుంటాయి. సుజాతకు కోట్ల రూపాయల నగదుతో పాటు లండన్లో ఏడాది పొడవునా నివాసం, డిజైనర్ దుస్తుల వార్డ్రోబ్తో పాటు మేకప్, చెప్పులు, నగలు అన్నీ ఉచితంగా దక్కుతాయి. అంతేకాకుండా ఫిట్నెస్, పోషకాహార నిపుణులు, పిఆర్ సిబ్బంది ఈ కాలంలో ఆమెకు సహాయంగా ఉంటారు. మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ ఒప్పందాలను అనుసరించి బ్యూటీ విత్ ఏ పర్పస్ ప్రాజెక్టులకు ప్రాతినిధ్యం వహిస్తూ ప్రపంచమంతా పర్యటించే ఛాన్స్ ఉంటుంది. ఇంకా ఈ ఏడాది మొత్తం మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ అది నిర్వహిస్తున్న దాతృత్వ కార్యక్రమాలకు అంబాసిడర్గా వ్యవహరిస్తారు. విజేతకు స్పాన్సర్ల నుంచి ప్రత్యేక బహుమతులతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున గౌరవ పురస్కారాలు కూడా లభిస్తాయి. సుజాత సొంత సేవా కార్యక్రమాలను నిర్వహించుకోవచ్చు. ముఖ్యంగా మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకున్న వారికి అంతర్జాతీయ గుర్తింపు లభిస్తుంది. ఫలితంగా అనేక బ్రాండ్ ఎండార్స్మెంట్లు, సినీ అవకాశాలు, మోడలింగ్ కాంట్రాక్టులు వస్తూ ఉంటాయి. మోడలింగ్, నటన అవకాశాలు వస్తే మాత్రం మిస్ వరల్డ్ సంస్థ అనుమతితో కొనసాగిస్తారు. గతంలో మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకున్న ఐశ్వర్యరాయ్ బచ్చన్, ప్రియాంక చోప్రా, మానుషి చిల్లర్ వంటి వారు ప్రపంచ సుందరి కిరీటం అందుకున్న తర్వాత తమ కెరీర్లో అద్భుతంగా రాణించారు. ప్రపంచ సుందరి పోటీలు అనగానే ముందుగా గుర్తుకొచ్చేది అందమైన భామలు, మోడర్న్ డ్రెస్సులు, క్యాట్వాక్. ఇవే కాదు, పోటీల వెనుక మహిళల సాధికారతతో పాటు పలు అంశాలు ఇందులో కలిసి ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యం కలిగిన ప్యాజెంట్లలో ఒకటైన మిస్ వరల్డ్ పోటీల్లో భారతదేశానికి మంచి ప్రాతినిధ్యం ఉంది. ఇప్పటి వరకు 6 సార్లు టైటిళ్లు గెలిచి అత్యధిక టైటిళ్లు సొంతం చేసుకున్న దేశంగా రికార్డు సాధించింది. మిస్ వరల్డ్ పోటీలు 1951లో ప్రారంభం కాగా మన దేశం 3వ ఆతిథ్యం ఇచ్చింది. గతంలో బెంగళూరు, ముంబైలో పోటీలు జరిగాయి. ప్రపంచ సుందరి కిరీటాన్ని మన దేశ భామలు 6 సార్లు సొంతం చేసుకున్నారు. రీటా ఫారియా, ఐశ్వర్యరాయ్, డయానా హెడెన్, యుక్తాముఖి, ప్రియాంక చోప్రా, మానుషి చిల్లర్ కిరీటాన్ని సొంతం చేసుకున్నారు. దీనికి 1952లో అతి తక్కువగా 11 దేశాల భామలు మాత్రమే పోటీ పడగా 2013లో అత్యధికంగా 127 దేశాలకు చెందిన అందమైన భామలు బరిలో నిలిచారు. ఈసారి భారత్కు ప్రాతినిధ్యం వహించిన నందిని గుప్తా టాప్ 8లోనే ఎలిమినేట్ అయింది. గతేడాది మిస్ వరల్డ్ 2024 క్రిస్టినా పిస్కోవా దక్కించుకుంది. 2023 మిస్ వరల్డ్ విజేత పోలాండ్కు చెందిన కరోలిన్ బైలోవ్స్కా ఆమెకు అందజేసింది.
దీంతో తాజాగా గెలుపొందిన 72వ ప్రపంచ సుందరి సుచాతకి క్రిస్టినా ప్లిస్కోవా కిరీటాన్ని ధరింపజేసింది. తెలంగాణలో నెల రోజుల పాటు సాగిన మిస్ వరల్డ్ పోటీలు తుదిపోరు దాకా ఎంతో ఆసక్తిగా జరిగాయి. ఇందులో చారిత్రక ప్రదేశ పర్యటన, ఆధ్యాత్మికత వెల్లివిరిసేలా ఆలయాల దర్శనం, మెడికల్ టూరిజం ప్రోత్సహించే కార్యక్రమాలు, స్పోర్ట్స్ మీట్లు, గాలా డిన్నర్లతో ఆకట్టుకునేలా కార్యక్రమాలు రూపొందించారు. ఈ ఏడాది మిస్ వరల్డ్ క్రౌన్ అత్యంత విలువైంది. 1770 వజ్రాలతో 175.49 క్యారెట్ల మొత్తంలో 18 క్యారెట్ వైట్ గోల్డ్తో ఈ కిరీటం తయారు చేశారు. దీని విలువ 3 కోట్లు, ప్రైజ్ మనీ 8.5 కోట్లుగా ప్రకటించారు. ఈ సంవత్సరం మిస్ వరల్డ్ క్రౌన్ అత్యంత విలువైనదిగా నిలిచింది. మిస్ వరల్డ్ 72 ఎడిషన్లలో గతంలో ఎన్నడూ లేనిది థాయిలాండ్ తొలిసారి కిరీటాన్ని దక్కించుకుంది. ఈ గ్రాండ్ ఫినాలేలో థాయిలాండ్ అందగత్తె సుచాత విజేతగా నిలిచింది. ఫస్ట్ రన్నరప్గా ఇథియోపియాకు చెందిన హ్యాసెట్ డెరెజే నిలిచారు. ఇలా ఇథియోపియా నుంచి పోటీపడిన ఓ సుందరీమణికి ఫస్ట్ రన్నరప్ రావడం 72 ఎడిషన్లలో ఇదే మొదటిసారి. ప్రపంచ సుందరిగా ఎన్నికైన సుచాతది అంతా ట్రబుల్ జర్నీయే. ఆమె కుటుంబం ఫుకెట్లోని థలాంగ్లో ప్రైవేట్ వ్యాపారం నిర్వహిస్తుంది. తండ్రి థానేట్ డోన్ కామ్నర్డ్, తల్లి సుపత్రా చాంగ్శ్రీ. కాజోంగ్ కియెట్సుక్సా పాఠశాలలో ప్రాథమిక, దిగువ మాధ్యమిక విద్యను పూర్తి చేసిన ఆమె ట్రైంగుడం సుక్సా పాఠశాలలో చైనీస్ ప్రధానాంశంగా ఆర్ట్స్ ప్రోగ్రాంలో ఉన్నత మాధ్యమిక విద్యను అభ్యసించింది. ప్రస్తుతం థమ్మాసాట్ విశ్వవిద్యాలయంలో రాజకీయ శాస్త్రం, అంతర్జాతీయ సంబంధాలపై దృష్టి సారించి చదువుతోంది. 16 ఏళ్ల ప్రాయంలోనే సుచాతను క్యాన్సర్ ముప్పు అటాక్ చేసింది. దీని నుంచి బయటపడిన తనలాగే మిగతా వారికి క్యాన్సర్ వస్తే పరిస్థితి ఏంటి అని ఆలోచించింది. అందుకే తొలి స్టేజ్లో క్యాన్సర్ను గుర్తించే ప్రాజెక్ట్ మొదలుపెట్టింది. ఈ అనుభవం ఆమెను అందాల పోటీల్లో పాల్గొనడానికి ప్రేరేపించింది. రొమ్ము క్యాన్సర్ అవగాహన, మహిళల ఆరోగ్యంపై దృష్టి సారించడానికి ఈ వేదికను ఉపయోగించుకోవాలని నిర్ణయించుకుంది. ఇది ఆమె బ్యూటీ విత్ ఎ పర్పస్ నిబద్ధతకు నిదర్శనం. కొన్ని సంస్థలతో కలిసి క్యాన్సర్ బాధితులకు అండగా నిలుస్తోంది. అందాల పోటీలంటే ఇష్టంతో ఆడిషన్స్కి వెళ్ళింది. తొలుత సెలెక్ట్ కాలేదు. మళ్లీ ప్రయత్నించి ఒక్కో మెట్టు ఎదిగింది. సుచాత మొదటిసారిగా మిస్ రత్తన కోసిన్ 2021 అందాల పోటీలో పాల్గొంది. 2022లో 18 సంవత్సరాల వయసులో మిస్ యూనివర్స్ థాయిలాండ్ 2022 పోటీలో 3వ రన్నరప్గా నిలిచింది. అసలు మొదటి రన్నరప్ నికోలిన్ లిమ్స్నుకాన్ రాజీనామా చేసిన తర్వాత ఆమె 2వ రన్నరప్గా పదోన్నతి పొందింది. ఆమె ప్రయాణం అక్కడితో ఆగలేదు. 2024 జూలైలో మిస్ యూనివర్స్ థాయిలాండ్ కిరీటాన్ని దక్కించుకుంది. ఈ పోటీలో ఆమెకు మిస్ ఎక్స్ట్రా వగాంజా, వాయిస్ ఫర్ చేంజ్, ఉమెన్ ఇన్స్పైర్డ్ 2024, మిస్ చార్మింగ్ టాలెంట్, మిస్ బ్యూటీ అండ్ కాన్ఫిడెన్స్ వంటి ప్రత్యేక అవార్డులు లభించాయి. 2024 నవంబర్ 17న మెక్సికో సిటీలో జరిగిన 73వ మిస్ యూనివర్స్ పోటీలో థాయిలాండ్కు ప్రాతినిధ్యం వహించి 3వ రన్నరప్గా నిలిచి వాయిస్ ఫర్ చేంజ్ సిల్వర్ అవార్డును అందుకుంది. ఆ తర్వాత హైదరాబాద్లో జరిగిన మిస్ వరల్డ్ 2025 పోటీలో థాయిలాండ్కు ప్రాతినిధ్యం వహించింది. ఆమె మల్టీమీడియా ఛాలెంజ్ను గెలుచుకోవడం ద్వారా టాప్ 40లో స్థానం సంపాదించుకుంది. చివరికి శనివారం జరిగిన గ్రాండ్ ఫినాలేలో 72వ మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలుచుకుంది. ఆమె 1.8 మీటర్ల ఎత్తుతో మోడలింగ్లో సూపర్ యాక్టివ్గా ఉంటుంది. మిస్ వరల్డ్ పోటీలు తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ని పెంచేశాయి. తెలంగాణ జరూర్ ఆనా స్లోగన్ వరల్డ్ వైడ్గా ఫేమస్ అయింది. తెలంగాణ సంస్కృతికి ప్రణమిల్లారు వరల్డ్ బ్యూటీస్. బ్యూటీ విత్ ఏ పర్పస్ కాంటెస్ట్ అందాల పోటీల్లో హైలైట్గా నిలిచింది. హైదరాబాద్లో వరల్డ్ బ్యూటీ ఫెస్టివల్ ముగిసింది. మిస్ వరల్డ్ 2025 తెలంగాణ ప్రతిష్టను పెంచింది. తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ విశ్వవ్యాప్తమైంది. 1-2 స్మాల్ ఇష్యూస్ తప్ప వరల్డ్ బ్యూటీ కాంటెస్ట్ను ప్రభుత్వం విజయవంతంగా నిర్వహించింది. నెల రోజుల పాటు ప్రపంచ సుందరీమణులంతా తెలంగాణలో సందడి చేశారు. కేవలం అందగత్తెల ఎంపిక మాత్రమే కాకుండా తెలంగాణ సంస్కృతి, ప్రత్యేక ఆతిథ్యాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది బ్యూటీస్ ఫెస్టివల్. వివిధ సంస్కృతుల నుంచి వచ్చిన సుందరీమణుల సామాజిక సేవా కోణం ప్రదర్శితమైంది. మే 10న ప్రారంభమైన ఈ పోటీలు నెల రోజుల పాటు సాగాయి. మిస్ వరల్డ్ 2025 వేడుకల్లో తెలంగాణ సంస్కృతిని పరిచయం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నెల రోజుల పాటు సాగిన అందాల పండుగలో ప్రపంచ సుందరీమణులు తెలంగాణ పర్యాటక స్థలాలు, చారిత్రాత్మక ప్రాంతాలను సందర్శించి అక్కడి విశేషాలను తెలుసుకున్నారు. చార్మినార్, రామప్ప దేవాలయం, నాగార్జున సాగర్లోని బుద్ధవనం, యాదాద్రి దేవాలయం వంటి ప్రాంతాలను సందర్శించారు. చారిత్రాత్మక కట్టడాలను చూసి వారు అబ్బురపడ్డారు. అంతేకాకుండా నవ తెలంగాణకు నిదర్శనమైన తెలంగాణ పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్, నూతన సచివాలయం, రామోజీ ఫిల్మ్ సిటీ వంటి పర్యాటక ప్రాంతాలను, నిర్మాణాలను చూసి మురిసిపోయారు. అంతేకాకుండా తెలంగాణ స్థానిక కళలను వీక్షించారు. సంప్రదాయ వంటకాలను రుచి చూశారు. స్థానిక నృత్యాలను అనుసరిస్తూ వారు చిందులేశారు. పోచంపల్లిలో శారీలు ధరించి
బతుకమ్మ ఆడి అలరించారు. ముత్యాల నగరంలో ముత్యంపు మెరుపులన్నీ ఒకచోట కూర్చుకుని ఆకట్టుకున్నాయి. అందం ఒక్కటే కాదు, అనురాగానికి మార్కులేశారు. సామాజిక స్పృహను లెక్కలోకి తీసుకున్నారు. ఆదర్శాన్ని పరిగణనలోకి తీసుకున్నారు. 30 రోజుల వేడుకలో ఎన్నెన్నో మరపురాని సన్నివేశాలు. రాజప్రాసాదంలో హొయలుపోయారు. శిల్పాల దగ్గర సోయగాలు పంచారు. యాదాద్రిని సందర్శించారు. పిల్లల మరి దగ్గర పిల్లలై ఆడిపాడారు. ఆకాశానికి స్నేహబాహువులు చాపిన చార్మినార్ దగ్గర చార్మింగ్ గర్ల్స్ హెరిటేజ్ వాక్ చేశారు. ఒక సౌందర్యానికి మరో సౌందర్యం ముచ్చటపడింది. ఒక మెరుపును చూసి మరో మెరుపు తళుక్కుమంది. లాడ్ బజార్ గాజుల గలగలలు చూసి గారాలు పోయారు. 1000 స్తంభముల శబ్దనాదాలు విని విరితావులయ్యారు. పోచంపల్లి మగ్గం మీద కలనేతగా అల్లుకుపోయారు. చీరకట్టులో మెరిశారు. లంగా ఓణిలో బుట్టబొమ్మలై చుట్టుకున్నారు. తెలంగాణ సంస్కృతికి ప్రణమిల్లారు. ఈ సాంప్రదాయానికి ముచ్చటపడ్డారు. ఆత్మీయతకు అల్లుకుపోయారు. తెలంగాణ ఆడబిడ్డలై ఈ నేల మీద కలియదిరిగారు. 400 సాల్ పురాణా షహర్ ఆతిథ్యానికి ఫిదా అయ్యారు. కేవలం ర్యాంపులపై హొయలులికిస్తూ నడవడమే కాదు, సామాజిక బాధ్యతలో తాము అంటూ నిర్వహించే బ్యూటీ విత్ ఏ పర్పస్ కాంటెస్ట్ ఈ అందాల పోటీల్లో హైలైట్. ఇందులో పోటీపడ్డ బ్యూటీస్ సమాజానికి ఉపయోగపడే ప్రాజెక్టులను ఇక్కడ ప్రదర్శించారు. మన దేశం నుంచి పోటీపడ్డ నందిని గుప్తా ప్రాజెక్ట్ ఏక్తాను ప్రదర్శించారు. దివ్యాంగుల పట్ల అవగాహన, వారి పట్ల దయ, కరుణను పెంచే ప్రాజెక్ట్ ఇది. ఈ పోటీలో పైప్ లైన్ ఫర్ లైఫ్ లైన్ ప్రాజెక్టును ప్రదర్శించిన ఇండోనియా కంటెస్టెంట్ మోనికా కెజియా సెంబరింగ్ బ్యూటీ విత్ ఏ పర్పస్ పోటీలో గెలుపొందారు. పేద ప్రజలు నివసించే ప్రాంతాల్లో స్వచ్ఛమైన నీరు, పారిశుద్ధ్య సదుపాయాలను మెరుగుపరిచే ప్రాజెక్ట్ ఇది. మిస్ వరల్డ్ 2025లో మరో ప్రధాన ఆకర్షణ గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన అందాల భామల స్పోర్ట్స్ ఛాలెంజ్ పోటీలు. ఈ ఛాలెంజ్లో ప్రధానంగా మల్లఖంబ, యోగా, మార్షల్ ఆర్ట్స్ వంటి భారతీయ సంప్రదాయ పోటీలు నిర్వహించారు. వీటితో పాటు స్కేటింగ్, జిమ్నాస్టిక్స్, షాట్పుట్, బ్యాడ్మింటన్, ఫుట్బాల్ షూటౌట్స్, స్ప్రింట్, జుంబా సెషన్ వంటివి నిర్వహించారు. ఈ పోటీల్లో చిన్నపిల్లల్లా పాల్గొని కేరింతలు కొట్టారు. ఇందులో మిస్ ఎస్టోనియా ఎలిస్ రాడ్మా గోల్డ్ మెడల్ గెలుచుకుంది. శిల్పకళా వేదికగా ప్రపంచ సుందరీమణులంతా వారికున్న టాలెంట్ను ప్రదర్శించే పోటీలో ఉత్సాహంగా పాల్గొనడం ఈ ఈవెంట్లో మరో హైలైట్. వీరంతా సంగీత వాయిద్యాలు వాయించడం, పాటలు పాడడం, వారి స్థానిక నృత్య రీతుల్ని ప్రదర్శించడం అట్రాక్ట్ చేశాయి. అంతేకాదు కవిత్వం, ఉపన్యాస పోటీలు, ఏకపాత్రాభినయం వంటి నైపుణ్యాలతో ఆకట్టుకున్నారు. చిన్న నాటికలు వేసి తమ నటనా సామర్థ్యాన్ని బయటపెట్టారు. ఇందులో మిస్ నైజీరియన్ ఆడా ఓలువ్మి తన పాటలు, డాన్సులతో అదరగొట్టింది. ఇక తెలుగులో బాగా వైరల్ అయిన రాను ముంబైకి నే రాను అనే పాట పాడి ఆఫ్రికన్ ఇండియన్ స్టైల్లో ఆ పాటకు డాన్స్ చేసి వేసిన స్టెప్పులు సూపర్. బ్రాండ్ హైదరాబాద్ పెంపే లక్ష్యంగా మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించారు. అనుకున్న లక్ష్యాన్ని సాధించడంలో తెలంగాణ ప్రభుత్వం విజయవంతమైంది. మిస్ వరల్డ్ పోటీల నిర్వహణతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగిందనడంలో నో డౌట్. అత్యాధునిక హైదరాబాద్ హంగుల దగ్గర నుంచి తెలంగాణలో చారిత్రక కట్టడాల ప్రాధాన్యత వరకు అన్నింటినీ ప్రపంచానికి పరిచయం చేశాయి ఈ పోటీలు. దేశ దేశాల్లో మిస్ వరల్డ్ పోటీల ప్రత్యక్ష ప్రసారంతో తెలంగాణ ప్రత్యేకత ప్రపంచానికి తెలిసింది. ప్రపంచ నగరాలతో పోటీపడి అభివృద్ధిలో దూసుకుపోతున్న హైదరాబాద్ మిస్ వరల్డ్ కాంటెస్ట్తో ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. పోటీల్లో పాల్గొన్న పెద్ద పెద్ద కంపెనీలు సైతం హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తి చూపే ఛాన్స్ ఉంది. ఎక్కడా ఏ లోటు రాకుండా పోటీదారులకు అడుగడుగునా అత్యంత భద్రతను కల్పిస్తూ షెడ్యూల్ను తప్పకుండా ఫాలో అవుతూ తెలంగాణ సర్కార్ చేసిన ఏర్పాట్లు ప్రపంచ దేశాల అందగత్తెలను అబ్బురపరిచాయి. కొంతమంది భామలు తమ దేశాల్లో లేని సౌకర్యాలు ఇక్కడ ఉన్నాయని కొనియాడారు. తెలంగాణ జరూర్ ఆనా స్లోగన్ వరల్డ్ వైడ్గా ఫేమస్ అయింది. భవిష్యత్తులో పర్యాటక రంగంలో కీలక పాత్ర పోషించేందుకు ఈ మిస్ వరల్డ్ పోటీలు ఉపయోగపడే అవకాశం ఉంది. తెలంగాణ సంస్కృతి, హైదరాబాద్ కల్చర్ ప్రపంచానికి పరిచయం చేసింది వరల్డ్ బ్యూటీ కాంటెస్ట్. మొత్తానికి నెలపాటు ప్రపంచమంతా హైదరాబాద్ వైపే చూసింది. ఈవెంట్ సక్సెస్ఫుల్గా నిర్వహించిన తెలంగాణ ప్రభుత్వం పెట్టుబడులకు రెడ్ కార్పెట్ పరిచింది.